హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వంటలే చూపిస్తున్నానండి. వండినవి వంటలు. ఇక వైట్ రైస్. ఈరోజు మా ఇంట్లో వైట్ రైసు, మామిడికాయ పచ్చి పులుసు. ఇది మామిడికాయ పచ్చి పులుసు గిట వీడియోలో పెట్టినండి, చూసి చేసుకోవచ్చు మీరు గిట, ఈజీ. ఇగో ఇది బెండకాయ టమాటా కర్రీ గిట పెట్టినానండి నేను ఇంతకుముందు వీడియో. ఈరోజు మా ఇంట్లో బెండకాయ టమాటా వేసి ఉండిందండి. ఇది ఫిష్ ఫ్రై. ఫిష్ చేసినామండి ఇంతకుముందు గిట చేసినవి. ఇంట్లో కొన్ని ఉండే అవి గిట చేసేసిన, ఆయన చేసినాయి. ఈరోజు అయిపోయినాయి. ఇక రోజు కొన్ని చేసుకున్నాము, ఈరోజు కొన్ని ఉంటే ఆయన చేసేసినానండి. ఇగో ఫిష్ ఫ్రై. ఉప్పు కారం అన్నీ నానబెట్టి చేసుకోవాలి. పసుపు సాల్ట్ అన్నీ వేసేసి మంచిగా నానబెట్టిన తర్వాత చేయాలి. ఇది మా ఇంట్లో అరటి చెట్టు అండి. ఇది నేను అరిటాకు తెచ్చుకొని తిన్నానండి. అరిటాకులో ఇక వర్షం పడి అన్నీ ఇరిగిపోతున్నాయండి. కొమ్మలు ఇట్లా అయిపోయినాయి చూడండి, ఆకులన్నీ కట్ అవుతున్నాయి. ఇగో పూత పూసింది చూడు, అరటి పువ్వు. అరటి పువ్వు చిన్నగా కాయలు అయినాయి ఇప్పుడు. ఇది అరటి పువ్వు అండి, అరటి చెట్టుకు. ఇక కట్ చేసుకొని తీసుకొని నేను అదే మంచిది చూసి అందులోనే రైస్ పెట్టుకొని తింటున్నానండి అరిటాకులా. ఇగో మామిడికాయ చట్నీ, ఫిష్ ఫ్రై, టమాటా బెండకాయ కర్రీ. బెండకాయలో టమాటా వేసి వండిందండి. ఫిష్ ఫ్రై గిట పెట్టిందండి వీడియోలో ఇంతకుముందు. ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకోవాలి ఫిష్ ఫ్రైలో గిట. ఈజీనండి అది గిట. అల్లం వెల్లిగడ్డ, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి నానబెట్టి 1 గంట తర్వాత ఫ్రై చేస్తే చాలా బాగుంటాయండి. 2-3 రోజులైనా తినవచ్చు అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసి గిట. ఇప్పుడు మామిడికాయ చట్నీతోటి తింటున్నానండి నేను. ఇక వంటలు పెట్టాలనుకున్నా కానీ ఇక పెట్టుడు కాలేదు. అందుకే ఇక మేము ఇంట్లో చేసిన వంటలన్నీ పెడుతున్నానండి. వంటలు గిట పెడతా. ఈరోజు ఇక వంటలు చేసినవి పెట్టినానండి. ఇది ఆవకాయ పచ్చడి, మామిడికాయది. ఇది ఆవకాయది అన్నట్టు, అల్లం చట్నీ కాదు. చాలా బాగా అయిందండి ఆవకాయ చట్నీ గిట. పచ్చి పులుసు, ఫిష్ ఫ్రై ఇవన్నీ తినవచ్చు. అందుకే పచ్చి పులుసు చేసిన మామిడికాయతోటి. ఫస్ట్ చట్నీతోటి తింటున్నా చూడండి, ఆవకాయ చట్నీ. ఇది తిన్న తర్వాత నేను చారు వేసుకొని ఫిష్ ఫ్రై తింటాయి. చారు టమాటా కర్రీ కలుపుకొని ఫిష్ ఫ్రై తినవచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఫ్రై చేసుకుంటే పప్పు కానీ పప్పు చారుకు కానీ చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై కానీ ఇది పులుసు గిట పెట్టిందండి నేను ఇంతకుముందు వీడియోలో. ఈ ముళ్ళు లేకుండా చేయించినామండి ఫిష్లో. ముళ్ళు అస్సలు లేదు. ఇక చిన్న పిల్లలైనా తినవచ్చు ఫ్రై. ఇక చూడండి ఫిష్ ఫ్రై. ఫిష్ పులుసు గిట ఉంది, చేపల పులుసు పెట్టిన, ఫ్రై పెట్టిన వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ అండి. ఫిష్ ఫ్రై కానీ అది బెండకాయ టమాటా అట్లా చేసి చూడండి. నాలాగా నేను వీడియోలు గిట పెట్టిన బెండకాయ టమాటా కర్రీ గిట. ఇంత ఈజీ, చాలా బాగుందండి ఫిష్ కర్రీ గిట.